హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విఎన్ డిజైన్స్. ఈ రోజైతే ఈ హ్యాండ్ కట్టింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఈ హ్యాండ్ది మెజర్మెంట్స్ చూద్దామండి. ఈ హ్యాండ్ ఫుల్ మెజర్మెంట్ అయితే 11 ఇంచెస్ అండి. 11 ఇంచెస్ ఫుల్ లెంత్ వచ్చేసి, చంకడ వచ్చేసి 7.5, ఖర్చు 2 ఇంచెస్, కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. అది కింద అంచు ఉంది కదా, శారీ అంచు వచ్చేసి 4.5 ఉంది, పైన బుట్టకి కుర్చీలకు వచ్చేసి 6.5 ఉంది, టోటల్ 11 ఇంచెస్. ఓకే, ఇప్పుడైతే పైన 6.5 వచ్చింది కదండి, అవి 2 అనమాట, కింద ఒకటి పైన ఒకటి. అది డబల్ ఫోల్డ్ మీద 22 ఉంది, సింగిల్ ఫోల్డ్ మీద అయితేనేమో 45 ఇంచెస్ ఉంటుంది. ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద అంటే ఒక హ్యాండ్ అనమాట, ఇది ఒక హ్యాండ్ డబల్ ఫోల్డ్ మీద లెంత్ నేను చెప్తాను కదండి 6.5 ఉంది, విడ్త్ వచ్చేసి 22.5 ఉంది. ఇప్పుడు డబల్ ఫోల్డ్ మీద 7 ఇంచెస్ తీసుకున్నాను నేను. 7 ఇంచెస్ అంటే అంచులు మన ఓపెన్ సైడ్ ఉంటుంది కదా, అటు 7 ఇంచెస్ తీసుకొని ఒక డాట్ పెట్టుకొని, ఇక్కడ జాయింట్ సైడ్ కూడా ఒక డాట్ పెట్టుకోవాలా గుర్తుకి, అంటే సెంటర్ బేసిక్ అని చెప్పి ఒక గుర్తుకి డాట్ పెట్టుకున్న తర్వాత సెంటర్ బేసిక్ నుంచి 1 ఇంచ్ అని మనం చివరి వైపు 7 ఇంచెస్ వదిలేసి పెట్టుకున్నాం కదా డాట్, అక్కడ దాకా 1 ఇంచ్ అని మార్కింగ్స్ పెట్టుకోవాలి. సెంటర్ నుంచి అంటే హ్యాండ్ మధ్య వైపు డాట్ నుంచి చివర 7 ఇంచ్ డాట్ వరకు 1 ఇంచ్ అని పెట్టుకోవాలి. చూడండి, నేను అటు చివర స్టార్ట్ చేశాను, నేను 1 ఇంచ్ అని, అటు ఫస్ట్ చివర అటువైపు నుంచి 1 ఇంచ్ అని చెప్పి సెంటర్ డాట్ వెళ్ళిపోయింది, ఫినిషింగ్ డాట్ దాకా 1 ఇంచ్ పెట్టుకుంటూ వచ్చా. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 ఇంచ్ని అటువైపు, 1 ఇంచ్ని ఇటువైపు మనం పెట్టుకున్న మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇట్లా ఒక 1 ఇంచ్ని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉంచి ఇట్లా ఒక 1 ఇంచులో ఇట్లా మడవాల, అటు సైడ్ మడవాల, ఒక 1 ఇంచులో ఇటు సైడ్ మడవాల. అది సెంటర్ బేసిక్ అనమాట. మన సెంటర్ డాట్ వచ్చేసింది కదా మధ్య వైపు, ఆ డాట్కే గుర్తు పెట్టుకున్నాను నేను. మళ్ళీ ఒక 1 ఇంచ్ అటువైపు, ఒక 1 ఇంచ్ ఇటువైపు, ఒక 1 ఇంచ్ అటువైపు, ఒక 1 ఇంచ్ ఇటువైపు, అటు ఇటు, అటువైపు ఇటువైపు. నాకు మార్కింగ్ లెంత్ వచ్చింది చూసారా, ఆ మార్కింగ్ లెంత్ వరకు ఇలా, ఆ మార్కింగ్ వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఆ కింద హ్యాండ్ వైపు ఎలా ఫోల్డ్ చేశానో క్లాత్ని, పైన వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేశాను. నేనైతే ఒకటి ఫిల్ అనేది ఎక్స్ట్రా రావాలని కొంచెం అటువైపు ఎక్కువ మడిచాను నేను. చూడండి, కింద ఫిల్స్ని బట్టి పైన ఫిల్స్ కూడా చూడండి ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒకటి ఎక్స్ట్రా పెట్టగా దానికి కూడా ఒకటి ఫోల్డింగ్ పెట్టుకోవాలి. నాకైతే ఫోల్డింగ్స్ మొత్తం అది 6.5 కదండి, స్టిచ్చింగ్ చేసేసరికి 6 వచ్చేసింది. ఆ 6లో హాఫ్ 3 ఇంచెస్ అనమాట. 3 ఇంచెస్కి ఒక డాట్లా మార్కింగ్ పెట్టేసుకున్నా, మళ్ళీ 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నా, అట్లా 3 మార్కింగ్స్ పెట్టేసుకున్నాను అనమాట. హ్యాండ్ మధ్య వైపున కొంచెం పైన, ఇంకొంచెం కింద. వాటికి ఇలా చూడండి, ఈ విధంగా పూసలు అనేవి స్టిచ్ చేశాను నేను. ఇప్పుడు ఇంకొక హ్యాండ్, ఈ హ్యాండ్కి పూసలు అనేవి ఎలా స్టిచ్ చేసేయాలనేది చెప్తా. ముందైతే హ్యాండ్ రివర్స్ వైపు తిప్పాలి, రివర్స్ వైపు తిప్పి ఇట్లా పక్కన అనేవి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అవి ఆ లేయర్స్ కదలకుండా ఇలా చూడండి, మూడిలాగా వేసుకుంటూ పోవాలన్నమాట. చూడండి, మంచిగా చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే చిన్న టిప్ అనమాట ఇది. ఇట్లా ముడులు వేసుకుంటూ వెళ్ళాలి, ఒక్కొక్క ఫోల్డ్ అనేది కలుపుతూ 3 వేస్తూ వెళ్ళాలి. అది మెయిన్ హ్యాండ్ కాకుండా వెనక సైడ్, బ్యాక్ సైడ్ అనమాట. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చూడండి, అవి ఫోల్డింగ్స్ అనేవి కదలవన్నమాట, కరెక్ట్గా అట్లా కూర్చుండిపోతాయి.
ఇప్పుడు మనం చాక్లెట్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. వాటికి పూస వేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా పూస చూడండి మామూలుగానే ఏమి ఉండదండి. మనం బ్లౌజ్కి నెక్కి చేతి పని చేసుకుంటాం కదా, సేమ్ అంతే, ఏముండదు. మామూలుగా ఇలా అటు చివర ఇటు చివర క్లాత్కి రెండు అటు చివరి ఇటు చివర క్లాతులు ఒక దగ్గర కానీ ముడి వేసి మళ్ళీ దానిపైన పూస పెట్టి ముడి వేస్తే సరిపోతుంది. నేను ఇందాకల స్టార్టింగ్లో చూపించాను కదండి హ్యాండ్ బ్యాక్ వైపు జాయింట్ వేసుకోవాలని, అది మాత్రం మర్చిపోకండి కంపల్సరీ. అది హ్యాండ్ బ్యాక్ సైడు అవి ఫోల్డింగ్స్ అన్నీ కలిపి స్టిచ్ చేయటం. చూడండి అటువైపు అంచు ఇటువైపు అంచు కలిపి ఒక ముడి వేసుకొని పూసబెట్టి ఇంకో ముడి వేసుకోవాలి. నేను మార్కింగ్స్ పెట్టా కదండి హ్యాండ్ మధ్య వైపున. ఇది 6 ఇంచెస్ హ్యాండ్ అయితే 3 ఇంచెస్కి సెంటర్ వైపు వేసుకొని మనం డాట్స్ పెట్టుకున్న విధంగా పూసలు స్టిచ్ చేసుకోవాలి. నాకైతే మొత్తం ఎన్ని లేయర్స్ వచ్చాయంటే హ్యాండ్కి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఫోల్డింగ్స్ వచ్చాయి. 11 ఫోల్డింగ్స్ వచ్చాయి అన్నమాట. 11 ఫోల్డింగ్స్ అంటే 11 ఫోల్డింగ్స్లో మనకి మధ్యలో ఇది అటు ఒక 5 ఇటు ఒక 5 బోను సెంటర్ 11 ఫోల్డ్ అనేది మనకి హ్యాండ్ మధ్య వైపు రావాలి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. అది సెంటర్ బేసిక్గాని మనం గుర్తుపెట్టుకోవాలి. నాకు ఈ హ్యాండ్కి ఒక 11 వచ్చినాయి, ఆ హ్యాండ్కి ఒక 11 వచ్చినాయి. ఇది ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు చూడండి 11 వచ్చినాయి కదా, పైన కూడా చూడండి పూసలు స్టిచ్ చేస్తున్నా నేను. సేమ్ మధ్య వైపు ఎలా స్టిచ్ చేశానో పైన వైపు కూడా అంతే స్టిచ్ చేస్తున్నా. ఇప్పుడైతే ఇవి 11 లేయర్స్ వచ్చాయి కదండి. ఈ 11 లేయర్స్లో మధ్య లేయరు 11 నెంబర్ 5 సెంటర్ రావాలి హ్యాండ్ వైపు. ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు 11 లేయర్స్ వచ్చాయి. క్లాత్ తక్కువ ఉన్న వాళ్ళకి 5 లేయర్స్ వస్తే చాలు. అటు 2 ఇటు 2 సెంటర్ మధ్య వైపున ఒక లేయర్ వస్తుంది అన్నమాట. ఓన్లీ 5 వచ్చినా చాలు. 1 5 7 9 11 ఇట్లా ఎన్నైనా రావచ్చు. వీటిలో ఏదొచ్చినా కూడా మీరు ఆ క్లాత్ని బట్టి మన లేయర్స్ పెట్టుకోవాలి, అడ్జస్ట్మెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే నేను చూసారు కదా అంచు, అవి చిలకలు ఉన్నాయి కదా, చిలకలు అనేవి డౌన్ వైపు ఉండాలి. హ్యాండ్ రివర్స్ తిప్పి ఇలా పైన స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ అంతే. అది చిలకలు అనేవి రివర్స్ ఉండాలా మేము చూసుకోండి. మళ్ళీ స్ట్రైట్ పెట్టి కుడితే అవి రివర్స్ అయితే ఇట్లా ఉల్టా తిప్పేసరికి అవి చిలకలు చూసుకొని నచ్చితే అక్కడ పైపింగ్ వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, దానికి నాకు వద్దనిపించింది, ఎందుకంటే సిల్వర్ వచ్చింది కదా అంచు అని చెప్పి పైపింగ్ వేయలేదు. ఇప్పుడు హ్యాండ్స్కి యువతల వైపు పైపింగ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పైపింగ్ వేయటం అయిపోయాక అది ఖర్చులన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. దారం పొగులు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పటిదాకా మనం రెడీ చేసుకున్న హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ మీద ఈ పైపింగ్ వేసుకున్న హ్యాండ్ అనేది పైపింగ్ లోపల వైపు ఉన్నట్టు చూసుకొని, ఇప్పుడు 11 ఇంచెస్ వచ్చింది కదా మనకి హ్యాండ్, అది కరెక్ట్గా చూసుకోవాలి. అది చూసుకొని చూడండి కరెక్ట్ బేసిక్ వచ్చేటట్టు ఇలా మెజర్మెంట్స్ చూస్తూ పైపింగ్ వేసుకోవాలి. నేనైతే 2 హ్యాండ్స్కి ఒకేసారి వేసేస్తున్నా. మళ్ళీ ఆ లైనింగ్ అనేది ఉల్టా తిప్పి పైనుంచి కుట్టేస్తే పైపింగ్ నీట్గా వస్తుంది. చూడండి ఇదే విధంగా పైపింగ్ వేయాలి. చెప్పాను కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదని చూసుకొని ఇట్లా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ కరెక్ట్గా ఉందా, బేసిక్ ఉందా లేదా చూసుకోవాలి. మనం సెంటర్ డాట్ పెట్టుకున్న కాడ లేయర్ నెంబర్ 5 వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు
ఎగస్ట్రా ఖర్చు అంతా క్రాస్ లేకుండా కట్ చేసుకోవాలా. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 2 హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి చూద్దాం. హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసుకుందాం. ఇప్పుడు చూడండి 2 హ్యాండ్స్ ఇవి. 2 హ్యాండ్స్ చూడండి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా, ఒకటి కిందికి ఒకటి మీదకి, లోతులు ఎగుడు దిగుడు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఇట్లా ఒకదాని మీద ఒకటి హ్యాండ్ పెట్టేసి చూడాలి. నేనైతే చాలాసేపు అన్ని విధాలుగా చూసాను. నేను ఏ విధంగా చూసినా కూడా ఇంత డిఫరెంట్ ఎక్కడ కూడా లేదు. చాలా నీట్గా హ్యాండ్ అయితే వచ్చేసింది. ఎక్కడ హెచ్చు తగ్గులు, ఒడిదుడుకులు, వంపు తగ్గులు అవంటే ఏం లేవు. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం బ్లౌజ్కి హ్యాండ్ జాయిన్ చేద్దాం. నేనైతే సెంటర్ బేస్ డాట్స్ 2 కలిపి పట్టుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది చంకకి నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇలా చంక వైపు నుంచి కొంచెం 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 జరుపుతూ హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి షోల్డర్ మీద నుంచి. చూడండి చాలా నీట్గా క్లీన్గా హ్యాండ్ జాయిన్ చేసేయాలి. ఇలా ఈ విధంగా జాయింట్ చేసుకున్నాక 1 సైడ్ అనేది ఇలా కలిపి స్టిచ్ చేసుకుంటున్నా నేను. అంటే అవి పోగులు లాగా రాకుండా స్టిచ్ వేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి ఒక 2 ఇంచెస్, అంటే మనం కొలతలు తీసుకునేటప్పుడు 2 ఇంచెస్ విత్ తోలేస్తాం కదా, ఆ 2 ఇంచెస్ విత్ నడుము పట్టేసుకొని హ్యాండ్ లూజ్ మన 6 ఇంచెస్ ఉంది కదా, ఆ 6 ఇంచెస్కి డైరెక్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు చూడండి నాకైతే బ్లౌజ్ కంప్లీట్ అయింది. బ్లౌజ్ మొత్తం స్టిచ్ అయిపోయింది. చూడండి 45 కాజాల పట్టితో రావాలి. 35 కాజాలతో కలిపి రావాలా. 34 వచ్చేసి కాజాలు విత్తోడు కాజాలతో రావాలి. నేను టేప్ పెట్టి కొలిసి చూపిస్తాను, ఒకసారి చూడండి. 34, 35 చూడండి కరెక్ట్గా వచ్చింది. చూడండి కాజాల పట్టితో కలిపి 35 ఉంది, వితౌట్ ఏమో 34 వచ్చేసింది నడుము లూజు. చూడండి హ్యాండ్ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. చాలా బాగుందండి హ్యాండ్, చాలా బాగా వచ్చింది. స్టిచ్చింగ్ కూడా చూడండి 2 హ్యాండ్ జాయింట్లు 2 సేమ్ వస్తాయి, ఎక్కువ తక్కువ లేకుండా సేమ్ వచ్చినాయి. చూడండి చెస్ట్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా నీట్గా క్లీన్గా వచ్చేసింది. చూడండి ఇది ఫ్రిన్స్ కట్ పెట్టా, నా ఫేవరెట్ అనమాట ఈ కట్టింగ్ అనేది. చాలామంది యూజ్ చెయ్యరు, కాకపోతే నాకు ఇలా స్టిచ్ చేయటం అంటే చాలా ఇష్టం. కస్టమర్కి కూడా అది చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ నెక్ చూసారు కదండి, ఇలా పెట్టా నేను. ఫ్రంట్ నెక్ ఏమో నార్మల్ ఇచ్చా. హ్యాండ్ అయితే ఇది అండి, ఇలా వచ్చేసింది హ్యాండ్ అయితే. ఇంతే అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. లైక్ అండ్ షేర్, వాచ్.